ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మన మాటలు ఏ విధంగా ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు. మన నోటి మాటలు, హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. ఒకేలా అంగీకారంగా ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, సామెతలు 22:12 యెహోవా చూపులు జ్ఞానం గలవానిని కాపాడును, జ్ఞానం గలవానిని కాపాడుతాయి, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయును. చూడండి, విశ్వాసఘాతకులు మాట్లాడే మాటలు అంటే, మనం విశ్వాసం లేకుండా, దేవుల్లో భయభక్తులు లేకుండా, జ్ఞానం లేకుండా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండి మన మాటలు పలుకుతే అవి వ్యర్థం కావు. కానీ విశ్వాసం లేకుండా, యెహోవా యందు భయము భక్తి లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ వాక్కులు మరియు దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తుంటే అవి విశ్వాసం లేనట్టు, విశ్వాసఘాతకులు అన్నట్టు. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. అంతేకాదు, సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. ఎందుకు యెహోవాకు విరోధమైన జ్ఞానం ఏంది? మనం బైబిల్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే, బిలాము ఒక గొప్ప ప్రవక్త. ఆయన ఏంటిది, బాలాకు చెప్పినట్లు ఇజ్రాయేలీయులను ఏం చేయాలని అనుకుంటాడు? శపించాలనుకుంటాడు. కానీ ఆయన నోటి మాటలు, హృదయ ధ్యానము దేవునికి ఇష్టంగా లేదు, విరోధంగా ఉన్నాయి. దేవునికి విరోధంగా ఆయన ఆలోచన ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని యందు భయము భక్తి గలవారు, జ్ఞానం గలవారు కాబట్టి వారికి ఈయన చేసిన అప్పుడు నీ ప్రయాణంలో కూడా వారు ప్రయాణం చేయుచుండగా వారిని చూసి భయపడి బాలాకు ఆ విధంగా చేస్తాడు. కాబట్టి ఈ జీవిత ప్రయాణంలో కూడా ఎవరైనాను ఆటంకపరుస్తూ, విశ్వాస ప్రయాణంలో నీకు ఆటంకపరుస్తూ, నిన్ను శపించాలని చూస్తూ, నిన్ను భయపెట్టాలని చూస్తూ ఉన్న ఎడల దేవుడు వారి మాటలను ఏం చేస్తాడు? వారి యొక్క ఆలోచన నీపైన నిలవదు. ఆ శాపాలు నీకు దీవెనగా మారుతాయి. ఎప్పుడు మారుతాయి అంటే, యెహోవా చూపులు జ్ఞానం గలవానిని కాపాడును. యెహోవా చూపు నీ మీద ఉండాలా అంటే, నువ్వు జ్ఞానం కలిగి ఉండాలంటే నువ్వు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన చూపులు నిన్ను కాపాడుతూ ఉంటాయి. వారు ఎవరైనా సరే, ఎంత భక్తులైనా సరే, ఎంత పులిపీఠం మీద నుంచి వారు నీకు శాపాలు పెట్టినా సరే అవి నీకు తగలవు. ఎందుకంటే నువ్వు యెహోవా యందు భయము భక్తి కలిగి జీవిస్తూ నీ విశ్వాస ప్రయాణాన్ని సాగిస్తున్నావు. కాబట్టి నీకు అటువంటి శాపాలన్నీ దీవెనలుగా మారునుగాక. ఆమేన్, 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 ఆమేన్. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఈ మన జీవితంలో, మన బ్రతుకులో విశ్వాసాన్ని కోల్పోకుండా మనం